హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. బీడీఎస్ డెంటిస్ట్రీకి సంబంధించిన యూజీ కోర్స్ యొక్క కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్. ఏ కాలేజ్ అంటే సిఎస్కే తేజ డెంటల్ ఇన్స్టిట్యూట్ కాలేజ్ అనమాట. సో దీని యొక్క ప్లేలిస్ట్ అయితే మనం స్టార్ట్ చేస్తాము. ఇది చూస్తున్నారు కదా, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇక్కడ ప్లేలిస్ట్లోకి మీరు వెళ్ళిపోతే చూపిస్తానండి. ఇది ఇక్కడ చూసారు కదా, ఆంధ్ర బీడీఎస్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్. ఇక్కడ అన్ని కాలేజెస్ మన ఆంధ్రాలో ఉన్నవి కేటగిరీ వైజ్గా కాలేజ్ వైజ్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్ని చెక్ చేయండి. అండ్ ఇక్కడ మిగతావి కూడా చెక్ చేయండి. ఎంసెట్ కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము, ఆయుష్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం కట్ ఆఫ్ వైజ్. అదర్ దాన్ నీట్ అండ్ ఎంసెట్ కాకుండా వేరే కోర్సెస్ టీఎస్ ఏపీ యొక్క ఎంసెట్ ఇన్ డీటెయిల్గా, తెలంగాణ ఆంధ్ర ఎంబీబీఎస్ కట్ ఆఫ్ చెప్పాము, సీట్ మ్యాట్రిక్స్ ఓవరాల్గా చెప్పాము, ఎవ్రీ రిజర్వేషన్ గురించి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాము, ఏది ఎలిజిబిలిటీ నాట్ ఎలిజిబిలిటీ అని. అలాగే ప్రతి కాలేజ్ యొక్క గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ కూడా డిస్ప్లే చేశాను అనమాట ఇక్కడ ప్లేలిస్ట్. ఒకసారి వెళ్ళి మా కంటెంట్ని చెక్ చేయండి. నేను మాత్రం యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము స్టార్ట్ చేసి 2.5 వీక్ అవుతుంది. మీ కౌన్సిలింగ్ అయ్యేలోగా ఓవరాల్ డీటెయిల్ మీకు పెట్టడానికి కోసమని మా మెయిన్ థీమ్ అనమాట. సో దట్ మీ కౌన్సిలింగ్లో ఏ మిస్టేక్ చేయరు. సో 2.5 వీక్స్ 98 వీడియోస్ అంటే ఏ రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వ్యూవర్షిప్ అన్నీ వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మా కంటెంట్ వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇన్డెప్త్గా వెళ్ళి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నిన్న మనం మాట్లాడుకున్నామండి అనిల్ నీరుకొండ గురించి. సో ఇవాళ మనం మాట్లాడేది సిఎస్కే తేజ కాలేజ్ గురించి అనమాట, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ తిరుపతి. సో ఫస్ట్ మనం చూసుకోవచ్చు ఓసీ ఫీమేల్ కేటగిరీలో స్టార్టింగ్ ర్యాంక్ ఎంత అండి, 87,856 ర్యాంక్ అనమాట, విత్ స్కోర్ ఆఫ్ 522 మార్క్స్ అనమాట. అండ్ ఓసీ మేల్ కేటగిరీ ఒకసారి చెక్ చేద్దామండి. ఓసీ ఇక్కడ ఇచ్చారండి. ఓసీ మేల్ కేటగిరీలో 1,68,900 ర్యాంక్ అనమాట, 445 మార్క్స్ అనమాట. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి అయితే మనం చెక్ చేద్దామండి ఓసీ కేటగిరీలోవి. సో మీకు ఒకసారి చూపిస్తాను. ఓసీ కేటగిరీ పైన ఫస్ట్ పేజ్లోనే ఎండ్ అయినట్లుందండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓసీ ఫీమేల్ కేటగిరీలో 1,76,531 ర్యాంక్ విత్ స్కోర్ 439 మార్క్స్ దగ్గర ఎండ్ అయిందండి. అండ్ మేల్ కేటగిరీ మన మీద మాట్లాడుకున్నదే కట్ ఆఫ్ అవుతుందండి, 1,68,900, ఎందుకంటే ఒక సీట్ అలాట్ చేశారు. అండ్ మనం బీసీఏవి ఒకసారి చెక్ చేద్దామండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. బీసీఏవి 1,67,623 ర్యాంక్ విత్ స్కోర్ 446 మార్క్స్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 1,75,908 ర్యాంక్ విత్ స్కోర్ 440 మార్క్స్ దగ్గర సీట్ అలాట్ అయిందండి. అండ్ వీటి యొక్క బీసీఏలో కట్ ఆఫ్ ఒకసారి చెక్ చేద్దామండి ఈ సిఎస్కే తేజ డెంటల్ సైన్సెస్లో. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బీసీఏ ఇది స్పెషల్ కోటాలో వచ్చిందండి వాళ్ళకి. ఇది వద్దు, నార్మల్గా మాట్లాడదాం ఫస్ట్. ఇక్కడ చూసుకోవచ్చు బీసీఏ ఫీమేల్ కేటగిరీ 2,35,321 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 397 మార్క్స్. అండ్ బీసీఏ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 2,17,215 ర్యాంక్ విత్ స్కోర్ 409 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగిందండి. సో మనం ఇప్పుడు ఒకసారి బీసీబీది మాట్లాడదాం. బీసీబీ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 1,32,283 ర్యాంక్ విత్ స్కోర్ 477 మార్క్స్. అండ్ ఫీమేల్ కేటగిరీలో ఓపెనింగ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 1,41,900 ర్యాంక్ విత్ స్కోర్ 468 మార్క్స్ దగ్గర స్టార్టింగ్ ర్యాంక్ అండ్ మార్క్ అనమాట. అండ్ వీటికి కట్ ఆఫ్ ఒకసారి చెక్ చేద్దామండి బీసీబీవి. సో ఇక్కడ మీరు చెక్ చేస్తున్నారు కదా, బీసీబీ యొక్క మేల్ కేటగిరీలో 2,11,041 ర్యాంక్ స్టార్టింగ్ విత్ స్కోర్ 413 మార్క్స్ అనమాట మేల్ కేటగిరీ. ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 2,07,127 ర్యాంక్ స్టార్టింగ్ విత్ స్కోర్ 416 మార్క్స్ అనమాట. అండ్ బీసీసీ ఒకసారి చెక్ చేద్దామండి. బీసీసీ చాలా తక్కువ ఉంటాయి సీట్స్, ఇక్కడ అసలు ఇచ్చారు లేదో ఒకసారి చెక్ చేద్దామండి. సో ఇక్కడైతే సీట్స్ అయితే ఇవ్వలేదు, ఒక్క సీట్ అలాట్ చేశారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 2,50,265 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 387 మార్క్స్ దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారండి. అండ్ ఇప్పుడు మనం బీసీడీ ఒకసారి మాట్లాడదాం. బీసీడీ ఇక్కడ ఫస్ట్ పేజ్లో అయితే లేవు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫీమేల్ స్టార్టింగ్ ర్యాంక్ 1,93,516 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 426 మార్క్స్ అనమాట ఫీమేల్ కేటగిరీలో. ఒకసారి అలాగే చెక్ చేద్దామండి ఇంకేమైనా మేల్ కేటగిరీ ఎక్కడైనా ఉన్నాయేమో. సో బీసీడీ ఫీమేల్ కేటగిరీ అయితే అక్కడ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ ఫీమేలే, మళ్ళీ ఇక్కడ ఫీమేల్ కేటగిరీలోనే అలాట్ చేశారండి సీట్. ఇంకోటి కూడా ఫీమేల్ కేటగిరీలోనే అలాట్ చేశారండి. సో ఇంకా మేల్ కేటగిరీలో అయితే అలాట్ చేయలేదు. సో మనం ఒకసారి ఫీమేల్ ఎండింగ్ చూద్దాం. ఇదే 2,37,407 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 395 మార్క్స్ అనమాట. బీసీ ఇవి చెక్ చేద్దామండి. ఇవి కూడా చాలా తక్కువ ఉంటాయి సీట్స్. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఫీమేల్ ర్యాంక్ 1,82,767 విత్ స్కోర్ ఆఫ్ 434 మార్క్స్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 1,93,142 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 426 మార్క్స్ అనమాట. అండ్ వీటికి కట్ ఆఫ్స్ చూసుకుంటే కట్ ఆఫ్స్ అనేవి ఇంక లేవండి, ఇవే మేల్కి ఇది అవుతుంది, ఫీమేల్కి పైన అనమాట. 1,91,932 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 427 మార్క్స్ అనమాట. అండ్ బీసీ ఈ ఓసీ అయిపోయిందండి. బీసీ ఏ, బీసీ, డి అండ్ ఈ గురించి కూడా మాట్లాడతాం. సో ఒకసారి ఎస్సీ, ఎస్టీ కూడా మాట్లాడేసి స్పెషల్ కోటా మాట్లాడుకుందామండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎస్సీ ఫీమేల్ స్టార్టింగ్ ర్యాంక్ 1,92,118 ర్యాంక్ విత్ స్కోర్ 427 మార్క్స్ అనమాట ఫీమేల్ కేటగిరీలో. అండ్ మేల్ కేటగిరీలో ఒకసారి మీకు కిందకెళ్ళి చూస్తున్నాను, అన్ని ఫీమేల్ కేటగిరీస్ ఇస్తాడు. మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. 2,24,388 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 404 మార్క్స్ అనమాట. సో వీటి యొక్క కట్ ఆఫ్ ఒకసారి చెక్ చేద్దామండి.
కట్ ఆఫ్ అంటే ఇంకా ఇదే అవుతుంది. మేల్‌కి ఇది అవుతుందనమాట. 2,31,539 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 399 మార్క్స్. అండ్ ఫీమేల్ కేటగిరీలో ఇది అవుతుందనమాట. 2,24,264 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 404 మార్క్స్ అనమాట. అండ్ ఎస్టీ కేటగిరీ ఒకసారి చెక్ చేద్దామండి. ఎస్టీ కిందే ఉన్నాయి చూడండి. మేల్ కేటగిరీలో స్టార్టింగ్ 3,13,954 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 350 మార్క్స్. అండ్ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 3,20,153 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 347 మార్క్స్ అనమాట. అండ్ వీటికి కట్ ఆఫ్ అంటే ఫీమేల్కి కిందది అవుతుంది, మేల్కి పైది అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఫీమేల్ కేటగిరీలో 3,31,205 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 341 మార్క్స్. అండ్ దీనికి ఇదే అవుతుంది అనమాట. మేల్ కేటగిరీలో ఇదే కట్ ఆఫ్ అవుతుంది, ఇందా మాట్లాడుతుంది. సో ఇప్పుడు కేటగిరీ వైజ్ మాట్లాడతాం. ఒకసారి స్పెషల్ కోటా మాట్లాడదామండి. ఇక్కడ చూసారు కదా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఒక సీట్ అయితే అలాట్ చేశారు. బీసీఏ మేల్ కేటగిరీలో 130 మార్క్స్కి అలాట్ చేశారనమాట. ఇక్కడ సీటు 10,52,761 ర్యాంక్ అనమాట. సో ఇంక ఇది ఒక్కటే ఉందని స్పెషల్ కోటా. సో అయిపోయిందండి. ఈ యొక్క సిఎస్కే తేజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ కాలేజ్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తిరుపతి లాస్ట్ ఇయర్ బేస్డ్ మీద కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఇంక్లూడింగ్ కేటగిరీ వైజ్ ఇంక్లూడింగ్ స్పెషల్ కోటా. సో ఇవాళ ఈ వీడియో ఇక్కడ తింటండి. అండ్ మై కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ అండి.